హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 96వ భాగం. అబ్బా, రావడమే నేను పుట్టిన ఇన్నేళ్లకి నా రాకుమార్ని చూసే అవకాశం వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటూ బెడ్ మీద వాలిపోయి జర్నీ టైట్నెస్ వల్ల డీప్ గా నిద్రపోయింది యశు. యశు యశు అంటూ వచ్చిన మను తను మంచి నిద్దట్లో ఉండడం చూసి, అరే నిద్రపోయిందే, అయినా ఇది చెప్పకుండా ఉన్నట్టుండి వచ్చిందేంటి అని కాసేపు ఆలోచించినా, ఏముంది, నన్ను చూడాలని వచ్చుంటుంది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. ఆఫీస్కి రాగానే ఒక బాటిల్ నీళ్లు ఖాళీ చేసేశాడు రామ్. అబ్బా, అది పిల్ల కాదురా బాబు, తుఫాను. వచ్చిన 10 నిమిషాలకే తనంటే భయం పుట్టుకుంది. ఇంకా ఎన్ని రోజులుంటుందో ఏంటో మహాతల్లి, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనుకుంటూ హ్యాపీగా మీటింగ్కి బయలుదేరాడు యశు పెట్టిన టెన్షన్ నుండి రిలాక్స్ అవుతూ రామ్. ఇప్పుడు చెప్పవే, ఉన్నట్టుండి ఏంటిలా ఊడిపడ్డావు? నన్ను చూడాలనిపించిందా అని మను అడిగితే, అది కూడా ఒక రీజనే అక్క, కానీ అసలు రీజన్ వేరు. అప్పుడే లోపలికి నుండి వస్తున్న అరుంధతమ్మ, వేరేనా అంటే ఏంటి అది? ఏం లేదమ్మమ్మా, నేను 4 రోజులు ఉండిపోవడానికి కాదు, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను అని చెప్పగానే ఇద్దరూ షాక్ అయ్యారు. ఏంటి? అవును, ఇక నేను హైదరాబాద్ వెళ్ళట్లేదు, అందుకే నా లగేజ్ మొత్తం తెచ్చేసుకున్నా. ఇద్దరూ మొహాలు చూసుకుని, ఏంటి ఇద్దరూ అలా బిగుసుకుపోయారు? నీ మాటలు అర్థం కావట్లేదే మనవరాలా అని అరుంధతమ్మ అంటే, ఏం లేదమ్మమ్మా, నేను ఈరోజు నుండి ఇక్కడే ఉండబోతున్నాను. కాని ఎందుకు? ఎందుకంటే బావ నన్ను బిజినెస్లో మాస్టర్స్ జాయిన్ చేయించాడు. షాక్గా చూస్తూ, ఏంటి? అవునక్క, ఇంకో 2 డేస్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అవునా? హా, మరి నాన్నతో బావే మాట్లాడి ఒప్పించాడు. అవునా? కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమో మరి, నేనైతే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చేశా. వెరీ గుడ్ మనవరాలా, నువ్వు గాని ఇక్కడే ఉన్నావంటే ఈ మహల్ అంతా ప్రతిరోజు పండగే. అవునమ్మమ్మా, మనిద్దరం కూడా ప్రతిరోజు ఎంజాయ్ చేయొచ్చు. అలాగలాగే. వీళ్ళు సరదాగా కబుర్లలో పడితే మను మాత్రం, ఏంటిది, అభి ఇంత పెద్ద విషయం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, మర్చిపోయాడా లేదంటే అవసరం లేదనుకున్నాడా అనుకుంటూ ఆలోచనలో పడింది మను. ఆనంద్ దగ్గర కూర్చుని ఆయన మాట్లాడకపోయినా ప్రతిరోజు ఒక్క అరగంటైనా అతనితో మాట్లాడుతూ ఉంటుంది మనస్విని. మావయ్య, నాకెందుకో పెద్దత్తయ్య గారు ఏ తప్పు చేయలేదనిపిస్తుంది. ఎలాగైనా అభిని ఒప్పించి ఆ ఊరికి ఒకసారి తీసుకెళ్దామనుకుంటున్నాను. మీరేమంటారు? కన్న కొడుకే తల్లిని ద్వేషించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందుకే అభి మంచి మూడ్లో ఉన్నప్పుడు ఈ విషయం మాట్లాడతాను. అక్కడికెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా నాకు పెద్దత్తయ్య పెద్ద మావయ్య ఎలా ఉంటారో, మీరు పుట్టి పెరిగి ఎన్నో సంతోషాలను బాధలను చూసినా ఆ ఊరిని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఈ మహల్లో ఎంత వెతికినా కనీసం వాళ్ల ఫోటోలు కూడా నాకు కనిపించలేదు అని ఆయనకి దగ్గరగా జరిగి, మీరేమంటారు మావయ్య? చెప్పండి, మీకు మీ ఊరిని మీ బంగళాన్ని చూడాలని లేదా అని ఆయన చెయ్యి పట్టుకుని అడుగుతుంటే సైలెన్స్ తప్ప ఆనంద్ నుండి ఎటువంటి రియాక్షన్ లేదు. గాఢంగా నిట్టూర్చి, నాకెందుకో మీరు స్పృహలోకి రావాలన్నా, ఆ రోజు తనతో సంబంధమున్న మనుషులు మీకు దగ్గరగా రావాలనిపిస్తుంది. మరి నేనెంతవరకు ఈ ఇంట్లో వాళ్ళని దీనికోసం ఒప్పించగలనో తెలియట్లేదు అనుకుంటుంటే, అక్కా అక్కా ఎక్కడున్నావు అంటూ వచ్చింది యశు. రా యశు, ఇక్కడే ఉన్నా. వచ్చేశా అని నవ్వుతూ వచ్చి బెడ్ మీద ఉన్న ఆనంద భూపతిని చూసి, ఎవరక్కయ్యేనా? ఈయన మామయ్య గారు, గాయత్రి అత్తయ్య వల్ల హస్బెండ్. ఓ, బావ వాళ్ళ ఫాదరా? కాదు, రామ్ వాళ్ళ ఫాదర్. అర్థం కాక, అదేంటక్కా, వాళ్ళిద్దరూ ఒకే తల్లి పిల్లలు కారు యశు అని మొత్తం జరిగిందంతా చెప్పగానే, ఓ మై గాడ్, ఇంత జరిగిందా?
ఇన్నేళ్ల నుండి ఆయన కోమాలోనే ఉన్నారా? అవును యశు, ఇప్పటికైనా స్పృహలోకి రాకపోతారా అని ఈ ఇంట్లో వాళ్లంతా కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అత్తయ్య. అంటే ఆయన దగ్గరగా వెళ్ళిన యశు, హాయ్ మావయ్య గారు, నా పేరు యశు, నేను మీ కోడలికి చెల్లిని, మీకు చిన్న కోడల్ని. మీరేం బాధపడకండి, నేను రోజు మీతో మాట్లాడతాను, మీరు తొందరలోనే స్పృహలోకొస్తారు అని నవ్వుతుంటే, ఇక పద, డిస్టర్బ్ అవుతారాయన. మరి నాకు నీ చేత్తో చికెన్ చేసి పెడతావా అని గారాలు పోతుంటే నవ్వి, పద చేస్తాను అంటూ యశుని తీసుకుని వెళ్ళిపోయింది మను. ఎప్పుడూ లేటుగా వచ్చే అభి ఈరోజు తొందరగా వచ్చేశాడు. రావడమే డైరెక్ట్గా యశు దగ్గరికి వెళ్ళి, హాయ్ యశు, ఏం చేస్తున్నావంటూ డోర్ దగ్గర నిలబడగానే అప్పుడే తిని మొబైల్ చూస్తున్న యశు తల పైకెత్తి బావా అంటూ పరిగెత్తినట్టే వెళ్ళి హగ్ చేసుకుంది. ఎలా ఉన్నావు బావా? తన చుట్టూ చేతులేసి, నిన్ను చాలా మిస్ అయ్యాను డార్లింగ్ అంటే నవ్వి కళ్లల్లో కన్నీళ్ళొస్తుంటే థ్యాంక్ యూ బావా అంది. ఆమెను వదలకుండానే, బట్ వై? ఎందుకో నీకు తెలీదా? తెలిసినా నీ నోటితో విందామని. అతనికి దూరం జరిగి చిరుకోపంగా, నన్ను సీక్రెట్గా వాచ్ చేయమని ఎవరికో చెప్పావు కదా? నవ్వుని దాచేస్తూ, లేదే, అబద్ధం. నువ్వలా చేసుండకపోతే నాతో మిస్బిహేవ్ చేసిన కంపెనీ ఓనర్ నెక్స్ట్ డేనే జైలుకి వెళ్ళడు. వాడు చేసే తప్పుడు పనులకి జైలుకెళ్ళాడు, దానికి నేనేం చేయను. అది వదిలేసినా నేను జాయిన్ అయిన కంపెనీ మరుసటి రోజు నీ చేతుల్లోకి రాదు. ఇదొక్కటి చాలు, నువ్వు నీడలా నన్ను వాచ్ చేస్తున్నావని. నిజం చెప్పు బావా అని అతని షర్ట్ కాలర్ పట్టుకుని గోమ్గా అడుగుతుంటే ఆమె చెంప మీద చిన్న స్లాబ్ ఇచ్చి, పిచ్చిదానా, నా ముద్దుల మరదలివి, నిన్నలా ఒంటరిగా వదిలేస్తానా? నువ్వు జాబ్ కోసం కంపెనీల చుట్టూ తిరుగుతున్నావని నాకెప్పుడో తెలుసు. సరే కాని ఏదో ముచ్చట పడుతున్నావు కదా అనుకున్నాను. కాని వాడెవడో నీతో మిస్బిహేవ్ చేస్తే అలా ఎలా వదిలేస్తా? అందుకే వాడి బండారం మొత్తం బయట పెట్టించా. ఆ కంపెనీ నీకోసమే కొన్నా, ఇట్స్ ట్రూ. బట్ నువ్వు జాబ్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే మీ నాన్నతో మాట్లాడాను. బట్ ఫైనలీ నువ్వు వచ్చేశావు. ఐఎమ్ సో హ్యాపీ డార్లింగ్ అంటుంటే అభిని హక్ చేసుకుని, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నిజంగా మా మీద ఇంత కేర్ తీసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా వదిలేయడానికి మీరేమైనా పరాయి వల్ల యశు? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బాగా చదువుకో, వెళ్ళి పడుకో, లేట్ అయింది అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుంది యశు. ఏం కావాలన్నట్టు కళ్ళెగరేశాడు. సారీ బావా అని మనస్ఫూర్తిగా అంటే ఆమె నుదుటి మీద ఢీకొట్టి ఇట్స్ ఓకే అని చెంప మీద తట్టి వెళ్ళిపోయాడు అభి. తను యశు రూమ్ నుండి బయటికి రావడం, మను పైనుండి అభిని వెతుక్కుంటూ రావడం ఒకేసారి జరిగాయి. కనుబొమ్మలు ముడేసి, మీరు తన రూమ్ నుండి వస్తున్నారేంటి అని అడిగింది మను. ఏం లేదు, మార్నింగ్ మాట్లాడడం సరిగా కుదరలేదు, ఎలా ఉందో కనుక్కుందామని వెళ్ళాను. కానీ తను ఫ్రెష్ అయి వస్తాను మను అని తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పైకెళ్ళిపోయాడు అభి. వెళ్తున్న తన వైపే కాసేపు చూస్తూ ఉండిపోయినా తర్వాత అభికి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయింది మను. ఏంటి మేడం గారు తెగ తింకుతున్నారు అని అభి వెటకారంగా అంటే, నీ గురించే. నా గురించా? ఏంటో అది. యశుకి ఇక్కడ కాలేజ్లో జాయిన్ చేసిన విషయం నాతో మాట మాత్రమైనా చెప్పలేదు, ఎందుకని? అదా, గుర్తులేదు. గుర్తులేకపోవడమేంటి? ఇదేమైనా చిన్న విషయమా? నా వరకు అయితే చిన్న విషయమే. హైదరాబాద్లో కంటే ఇక్కడ బాగుంటుందని జాయిన్ చేశాను, ఇందులో ఏముంది? అది కాదు అభి, తను జాబ్లో కూడా జాయిన్ అయ్యానని చెప్పింది, మరి సడన్గా. యాక్చువల్గా తనకింకా చదువుకోవాలని ఉంది మను. మళ్ళీ మీ నాన్నకి ఎక్కడ బరువవుతుందో అని జాబ్ మీద పడింది. తనను అలా వదిలేయడం నాకు ఇష్టం లేదు, అందుకే మీ నాన్నతో మాట్లాడి ఇక్కడికే పిలిపించాను. ఆశ్చర్యంగా, ఇదంతా నీకెలా తెలుసు అభి? నవ్వి, కమ్ ఆన్ మను, నాది అనుకున్న తర్వాత నాకు తెలియకుండా ఏమీ జరగదు. అయినా నువ్వెందుకు దీని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? కావాలని నవ్వుని దాచేస్తూ, మీ చెల్లెలు ఇక్కడుండడం నీకిష్టం లేదా అని అడిగాడు. సీరియస్గా చూస్తూ, నా ఉద్దేశం అది కాదు. నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, అందుకు. అసహనంగా, ఇప్పుడు చెప్తున్నాను కదా, లీవ్ ఇట్ అని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంటే తానే చొరవగా అతని గుండెల మీద వెళ్లి పడుకుంది. నవ్వుకుని ఒక చేత్తో తనని జోకొడుతూనే మరో చేత్తో తన పని తను చేసుకుంటున్నాడు అభి. మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని అలసటగా ఆ రోజు బాగా లేటుగా వచ్చిన రామ్ లోపలికి అడుగు పెట్టబోయి, మార్నింగ్ నీకోసం వెయిట్ చేస్తుంటా అన్న యశు మాటలు గుర్తొచ్చి,
నెమ్మదిగా తల మాత్రం లోపలికి పెట్టి తనుందేమోనని చూశాడు. అక్కడెవ్వరూ కనిపించకపోవడంతో థ్యాంక్ గాడ్ అనుకుని ఫాస్ట్గా తన రూంలోకి వెళ్ళిపోతుంటే చప్పుడు చేయకుండా తన వెనకే వెళ్తుంది యశు. తనెటు తిరిగితే అటు వెళ్లడం వల్ల వెనకున్న యశుని రామ్ గమనించలేదు. డోర్ ఓపెన్ చేయబోతుంటే రామ్ భుజం దగ్గర వేళ్లతో రబ్ చేయడంతో వెనక్కి తిరిగిన రామ్కి బెడ్ లైట్ వెలుతురులో కళ్ళు పెద్దవి చేసి, నేనే చిన్న బావా, నీకోసమే ఎదురు చూస్తున్నా అని అతి నెమ్మదిగా అనగానే తన మాటలు ఆ చీకట్లో రీసౌండ్గా వినిపించి ఆ అంటూ చిన్నగా కేకేసి ఉలిక్కి పడ్డాడు రామ్. అమ్మో అంటూ 2 అడుగులు వెనక్కి వేసి, ఏమైంది చిన్నబావా? జుట్టు పీక్కుంటూ, నువ్వింకా మేల్కొనే ఉన్నావా? అంటే నీకోసమే ఎదురు చూస్తున్నా బావా. చూస్తే చూసావు, దయ్యంలా ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే సినిమాల్లో ఇలానే కదా చేస్తారు, రియల్గా నువ్వు భయపడతావో లేదోనని చిన్న ట్రయల్ వేశా. ఇడియట్ అని తిట్టుకుంటూ లోపలికెళ్తుంటే, ఏంటి బావా, నీకోసం నేను ఎదురు చూస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు? ఎవరు చూడమన్నారు? అసలు నువ్వు నిజంగానే మేల్కొనుంటావని తెలుసుంటే అసలు ఇంటికే వచ్చేవాణ్ణి కాదు అని ఫాస్ట్గా లోపలికెళ్లి డోర్ క్లోజ్ చేసేశాడు రామ్. అబ్బో, నా రాజకుమారుడికి కోపం ఎక్కువగానే ఉంది. అయినా యశు, ఆ జన్మలో అంటే నీ డ్రీమ్ పై నీకు ఈజీగా దొరికేశాడు, కానీ ప్రతిసారి అలా జరుగుతుందా? ఈ జన్మలో కొంచెం కష్టపడాలి, తప్పదు అని నిట్టూర్చి తన రూమ్కెళ్ళిపోయింది యశు. తన వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి నిద్రపోవడానికి సిద్ధమైన అభి ఫోన్ మోగడంతో నెంబర్ చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి అభిరామ్కి. ఫోన్ మ్యూట్లో పెట్టి తన గుండెల మీద నిద్రపోతున్న మనోని మెల్లిగా పిల్లో మీదకి చేర్చి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. హలో అనగానే ఎంత పిలిచినా అటువైపు నుండి సౌండ్ రాలేదు. అభి అని పిలిచిన కాసేపటికి రెజీనా గొంతుకు, చెప్పు, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? నీతో మాట్లాడాలి. దేని గురించి? మన గురించే. అయితే మాట్లాడడానికి ఏం లేదని పెట్టేయబోతుంటే, అభి ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? మనం పెళ్లి చేసుకుందాం అభి. షడప్ ఐసే. ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదా? నీ మీద నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్తే మళ్ళీ పెళ్ళంటావేంటి? నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అభి. మర్చిపోలేకపోవడానికి మనమేం లవ్ చేసుకోలేదు, జస్ట్ ఫిజికల్ రిలేషన్లో ఉన్నాం అంతే. అక్కడదంతా కామన్. అయినా నాకు పెళ్ళయింది, అది తెలిసి కూడా మళ్ళీ రెండో పెళ్లి చేసుకోమని మీ మమ్మీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నావు. వాట్ ఈస్ దిస్ రెజీనా? పోనీ పెళ్లి చేసుకోకు, లివింగ్ రిలేషన్. ఓ గాడ్ అనుకుని చాలా కూల్గా, చూడు రెజీనా, నాకు ఆల్రెడీ క్లియర్గా నా మనసులో ఏముందో చెప్పాను. మళ్ళీ నువ్వు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. అతను ఏం చెప్పాడు అనేది ఫర్దర్ ఎపిసోడ్లో వస్తుందంట ఫ్రెండ్స్. నీకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకో, అంతేగాని నన్ను ఇలా ఇరిటేట్ చేయకు. బేసికల్గా నువ్వంటే నాకిష్టం, బికాస్ ఇన్నోసెంట్గా బిహేవ్ చేసే నీ యాటిట్యూడ్. ఇలా పిచ్చిగా బిహేవ్ చేసి నీ మీద నాకున్న ఇంప్రెషన్ని పోగొట్టుకోకు. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నాలో రాక్షసుని చూస్తావు, బీ కేర్ఫుల్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అభి. మనసంతా చిరాకుతో ఉండడంతో లోపలికి కూడా వెళ్లకుండా అక్కడే ఉయ్యాల్లో కూర్చొని ఆలోచనల మధ్య కళ్ళు మూసుకున్నాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే చాలా సరదాగా వెళ్తుంది కదా. దానికి కారణం యశునే. రాకుమారా అంటూ రామ్ని బాగానే ఆడుకుంటుంది. కానీ నిజంగానే రాజకుమారుడు గత జన్మలో ఈరోజు కంటిన్యూ అవుతున్నాడా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే చూస్తుంటే అభిరామ్ పూర్తిగా తన అలవాట్లన్నీ పక్కన పెట్టేసినట్టే ఉన్నాడు. మరి రెజీనాతో ఇంతకుముందు ఏం చెప్పాడో తదుపరి ఎపిసోడ్స్లో వస్తుందని రైటర్ చెప్తున్నారు. అది కూడా ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలా అయితే మీకు ఎపిసోడ్స్ అన్ని 10-12 ఎపిసోడ్స్ ఒక్కసారిగా చదివేయచ్చు. థ్యాంక్ యూ.